10 ఓవర్లకి మనం 58 పరుగుల లక్ష్య ఛేదనంతో బరిలోకి అయితే దిగబోతున్నాం మామ. మన వైపు ఓపెనర్ గా ప్రదీప్ గాడు అండ్ మా శివగాడు అయితే దిగిపోయారు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగి నేను పీక్ చూపిస్తానని చెప్పి మా శివగాడు మా అందరితో గొడవపెట్టి బ్యాటింగ్ కి దిగాడు మామ. వాడేం పీకుతాడో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం పీక్కుతుంటున్నాడు బ్రో. బ్యాక్ టు బ్యాక్ 4 డాట్ బాల్ ఆడిచాడు ఎదవా. మా శివగాడి గేమ్ ప్లే చూసాక మా వాళ్ళందరూ ఈడెప్పుడు అవుట్ అవుతాడని చెప్పి ఎదురు చూశారు మామ. కానీ ఫైనలీ 4 డాట్ బాల్ పెట్టి 5వ బాల్ అయితే అవుట్ అయిపోయాడు. 6వ బాల్ మా మధుగడు సింగిల్ తీసుకున్నాడు. దీంతో మొదటి ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి మన స్కోరు 1 ఓవర్ 1 రన్ 1 వికెట్. వాటే సింగిల్ కాంబినేషన్ మామ. ఇంకా ప్రదీప్ గడి సింగిల్ తీసి మధుగడికి స్ట్రైక్ ఇస్తే మధుగడు ఎడ్జ్ తగిలి వికెట్ అయితే అయిపోయాడు. ఆ తర్వాత మన శివగాడు బ్యాటింగ్ చేయడానికి అయితే వచ్చాడు. శివగాడు బ్యాటింగ్ వచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది మామ. పెద్ద చోట్లకు కాకుండా ఈజీగా సింగిల్ 2 తీసుకుంటూ మన స్కోర్ బోర్డ్ ని ముందుకైతే తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి అయితే 3 ఓవర్లు కంప్లీట్ అయిపోయాయి. 3 ఓవర్లకి మనం 16 పరుగులు చేసి 2 వికెట్లు అయితే కోల్పోయాం. వీళ్ళిద్దరూ ఇలాగే బ్యాటింగ్ ఆడి వికెట్ పడకుండా 5 ఓవర్ల దాకా నిలబడితే చాలు ఈజీగా ఈ మ్యాచ్ మనం గెలిచేస్తామనే లోపు ప్రదీప్ గాడు క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు.